కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లాలోని ఎం వెంకటాపురం గ్రామంలో రైతన్నల మీకోసం వారోత్సవాల భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతన్న మీకోసం వారోత్సవాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు చేరువ చేస్తున్నామని తెలియజేశారు. ప్రతి రైతుకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. అన్నదాతలకు సాగులో భాగంగా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రధానంగా తెలుస్తుంది. దానికోసమై ఈరోజు వెంకటాపురంలో పెట్టడం జరిగింది. కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది. ఈ మూడో కావాలంటే ఈరోజు ప్రభుత్వం అటు ఆరోగ్యరీత్యా హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తుంది, విద్య కోసం స్కూల్స్ ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రైతు వారి కుటుంబాలకి రైతు ఏ రకంగా సపోర్ట్ చేయాలని ఈరోజు అన్నదాత సుఖీభావ అని చెప్పి ప్రతి రైతుకు కూడా 10 సెంట్ల పైన ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈరోజు 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఈరోజు రైతు ఏం పండిస్తే బాగుంటుందని కూడా ఈరోజు రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ వెంకటాపురం గ్రామంలో ఉన్నటువంటి భూమి పరిస్థితి బట్టి ఏ పంట వేయొచ్చు, ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అనే విషయాన్ని కూడా ఈరోజు అధికారులకు చెప్తున్నారు. అయితే మనం ఎప్పుడు కూడా వరి పంట వేస్తున్నాము, వరి పంట అనేది వర్షాల మీద ఆధారపడుతుంది. కొన్నిసార్లు వర్షం సకాలంలో పడితే పంట బాగుంటుంది, కొన్నిసార్లు పంట చేతికి వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, కొన్నిసార్లు మన డబ్బులు పట్టుకుంటే కానీ నష్టం లేకుండా జరుగుతుంది. అంటే ఇవన్నీ కాకుండా ఒక ఉద్యానవనం పంట వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఈరోజు ప్రభుత్వం